బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేతగాడితనంతో ఆర్ఆర్ఆర్ పని ఆగిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ పూర్తి అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ 50% కవర్ అవుతుందని, హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. రైల్వే ప్రాజెక్టుకు కూడా హామీ ఇచ్చారని, ఇక పనులు మొదలవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మోడీని ఇక్కడ తిడతారు, అక్కడ కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయించిందని వెల్లడించారు. 700 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. వారంలో భూమి సేకరించి టెండర్లు పిలిపిస్తామని చెప్పారని వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారని, త్వరలోనే మోడీని కూడా తాము కలుస్తామని తెలియజేశారు. సిఆర్ఎఫ్ కింద ప్రపోజల్ పంపామని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి మొత్తం 800 కోట్ల రూపాయల విడుదల అవుతున్నాయని తెలిపారు. అవసరం లేకున్నా పంజాబ్, హర్యానాలో డబ్బులు ఖర్చు పెట్టి దుబారా చేశారని మండిపడ్డారు. కేఆర్ఎంబీ అంటే ఏంటిదో బీఆర్ఎస్ వాళ్లకు తెలియదని విమర్శించారు. కేఆర్ఎంబీకి 200 కోట్ల రూపాయలు, బీఆర్ఎంబీకి 200 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కు కేంద్రం ఇస్తుందని అన్నారు. ఇక నీళ్ల విషయంలో నల్లగొండను మోసం చేసినందుకు 11 చోట్ల ప్రజలు ఓటమి పాలు చేశారని అన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలు కూడగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసిన మీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎన్ని పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు ఆయనకు. మా కార్యక్రమం మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం, ఓపెన్ అలయన్స్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్ లో మీరు వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీ ఉన్న పెద్దలే కొంత ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు.